ప్రసాద్ ఇప్పుడు ఇవ్వలేదు కొత్త ఇచ్చి అన్ని కూడా 3 సెంట్లు ఓటమి ప్రభుత్వం గౌరవ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి, అందించినటువంటి సంక్షేమాన్ని ప్రజల నుంచి తెలుసుకుని ప్రజలకు తెలియజేసి, అదేవిధంగా వారికి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఏదైనా సంక్షేమ పథకాలు అందట్లేదా అనేది తెలుసుకుని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా మొదటి సంవత్సరం చేసినటువంటి పనులు, సాధించినటువంటి విజయాలను కూడా ప్రతి ఇంటికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ ఒక సుపరిపాలన అందిస్తూ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పెన్షన్లు కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్నదాత పథకం కానీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, అలాగే యువతకి ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే దాంతో పాటుగా ఈరోజు గ్రామాల్లో సంక్షేమం అందించడంతో పాటుగా సమగ్రంగా అభివృద్ధి చేయడం, సమగ్ర అభివృద్ధిని సాధించే దిశగా చేయడం జరుగుతుంది. తొలి అడుగు కార్యక్రమం కేఎస్ గట్ గ్రామంలో ఈ ఒక్క సంవత్సరంలోనే మేము చేసి చూపించాం. దాదాపు 90 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు చేయడంతో పాటుగా దాదాపు సంక్షేమాన్ని 5 కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించడం జరిగింది. పెన్షన్లకు సంబంధించి దాదాపు 1,10,00,000 రూపాయలు పెన్షన్ల ద్వారా అందించడం జరిగింది. అదేవిధంగా 3 కోట్ల రూపాయలకు సంబంధించి ధాన్యం సేకరణ ద్వారా ఇక్కడ రైతులకి అందించడం జరిగింది. తల్లికి వందనం ద్వారా దాదాపు 35 లక్షల రూపాయలు తల్లికి వందనం ద్వారా అందించడం జరిగింది. ఈ విధంగా గ్యాస్ ఇక్కడ కేఎస్ గట్ గ్రామంలో రాబోయే రోజుల్లో ఇక్కడ కాలనీస్లో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఏదే విధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందో వాటన్నింటినీ కూడా అధిగమించే విధంగా ఇక్కడ రోడ్లు కానీ, అదేవిధంగా ఇక్కడ డ్రైనేజీలు కానీ చేసే విధంగా, అలాగే గ్రామంలో లో వోల్టేజ్ సమస్యను కూడా పరిష్కరించే దిశగా ఈరోజు రైతులందరికీ కూడా అన్ని విధాలుగాను కూడా అన్నదాత పథకం ద్వారా రాబోయే రోజుల్లో 20,000 రూపాయలు వారికి అందించే విధంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకుని ఈ గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనందరికీ ఎక్కువగా వ్యవసాయం చేసుకునేటటువంటి కేఎస్ గట్ గ్రామంలో రైతులందరికీ కూడా ఎక్కడా కూడా సాగునీటి సమస్య లేకుండా కాలువలన్నీ కూడా పూర్తిగా ఈరోజు గుర్రపటెక్కని నిర్మూలించే విధంగా చర్యలు తీసుకున్నాం. అలాగే కాలువలు తవ్వించాం. ఈ విధంగా రైతాంగానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కేఎస్ గట్ గ్రామంలో మహిళలకి వారికి వస్తున్నటువంటి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏదైతే బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రాంలు ఉన్నాయో ఇవన్నీ కూడా సక్రమంగా అందే విధంగా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, అవకతవక తావు లేకుండా
సంక్షేమాన్ని ప్రతి ఒక్క అర్హులకి చేయడం చేస్తుంది. అలాగే ఈరోజు ఈ తొలి అడుగు కార్యక్రమం ద్వారా మేము ఏ ఇంటిని సందర్శించాం, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం, కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వం పట్ల వారి అభిప్రాయం తెలుసుకోవడంతో పాటుగా వారికి ఇంకా ఏదైనా పథకాలు అందలేకపోతున్నాయి, ఇవన్నీ కూడా మేము ఒక యాప్లో స్టోర్ చేసే యాప్ ద్వారా ప్రభుత్వానికి పార్టీకి కూడా తెలియజేసే విధంగా ముందుకు వెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తాం.